ఎవడు రివ్యూ ఇచ్చేవాడు. రీసెంట్గా రవితేజ గారు సుమ గారితో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారంటే, ప్రతి ఓడు రివ్యూ ఇచ్చేటోడే. నేను చాలా హర్ట్ అయినా ఆ మాటలకి. అరే ఎవరైనా రివ్యూ ఇవ్వచ్చు అండి, ఏ మూవీకి ఎవరైనా రివ్యూ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక భోజనం టేస్ట్ చేశాను అనుకోండి, భోజనం బాగుందో చెప్పచ్చు. ఒక మూవీ చూసిన అనుకోండి, ఆ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేసుకోవచ్చు. అదేం తప్పు కాదు, అది నేరం కూడా కాదు. మరి ప్రతి ఒక్కడు ఎందుకు మీరు అర్హత గురించి మాట్లాడుతున్నారు? ప్రతి ఓడు అంటున్నారు. ప్రతి ఓడు సినిమాలకు వచ్చేటోడే అని మేముతో అనేది ఉంటే మీరు మూవీలోకి వచ్చేటోళ్ళ, సినిమాలు చేసేటోళ్ళ? అరే ఎందుకు మీరు అర్హతల గురించి మాట్లాడుతున్నారు? రివ్యూ అంటే ఏంటి? ఒక పర్సనల్ ఒపీనియన్. నేను మూవీకి వెళ్ళాను, చూశాను, మూవీ ఎలా ఉందో డిస్కస్ మాట్లాడుకుంటా. నాకు నచ్చిన దాంట్లో నాకు ఏం రానవసరం లేదు, అవార్డ్స్ సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. మూవీ చూసినా నాకు ఏం నచ్చలేదు, ఏం నచ్చిందో చెప్తాను. అలాగే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తా అంటే, ఇది నా పర్సనల్ ఒపీనియన్, చూడండి, నేను చూశాను, నాకు నచ్చలేదు, మీరు చూడాలనుకుంటే చూడండి, అంతవరకే చెప్పగలుగుతా. అంతేగాని వాళ్ళందరినీ నేను ఆపలేను కదా. దీనికోసం ఎందుకంటే మీరు అంత ఫీల్ అవుతున్నారు? అసలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, 2020 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని మూవీస్ చేసిండ్రు, అందులో ఎన్ని హిట్లు వచ్చినాయి, ఎంతమంది ప్రొడ్యూసర్స్ రోడ్డు పాలైపోయినారు మీ వల్ల, అది చెక్ చేయండి. ఒక్కటే ఒక హిట్ అండి మీది. 2022 నుంచి ఇప్పటి వరకు మీరు పర్సనల్గా చేసిన మూవీ ఒకటి హిట్, అన్ని ఫ్లాపే. రావణసుర ఫ్లాపు, రామారావు అండ్ డ్యూటీ ఫ్లాపు, ఈగిల్ ఫ్లాపు, టైగర్ నాగేశ్వరరావు ఫ్లాపు. అసలు మీరు పెట్టిన బడ్జెట్ని కూడా రికవర్ చేయలేకపోతున్నారండి. మీకు అర్థమవుతుందా ఈ విషయం? మీరు దాని గురించి అనలైజ్ చేయండి. అరే ఎందుకు ఎక్కడ ఫ్లాప్ అవుతున్నా, నేను ఒక 50 crores బడ్జెట్ పెడితే ఆ 50 crores కూడా సంపాదించలేకపోతున్నా అని చెప్పి దాని గురించి మీరు అనలైజ్ చేసుకోండి, దాని గురించి మీరు వర్క్ చేయండి. అంతేగాని ఎవరో ఒక మూవీకి రివ్యూ ఇచ్చినండి, రివ్యూలు అందరూ వేస్ట్ అది ఇది అని చెప్తే అట్లయితే ఎట్లా అండి? అట్లా అంటే మా ఒక రివ్యూస్, మా ఒపీనియన్ మీకు నచ్చలేదంటే మీరు తీసిన సినిమాలు కూడా మాకు నచ్చాలని గ్యారంటీ లేదు కదా. మీరు వర్క్ చేయాల్సింది మీ పెట్టిన పెట్టుబడికి మీకు నిర్మాతకు డబ్బులు వస్తున్నాయా లేదా చూసుకోండి. 2022 నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమంది నిర్మాతలు రోడ్డున పాలైనరు, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పాలైనరు చెక్ చేసుకోండి. రవితేజ గారు ఫ్యాన్స్ ఇప్పుడు పెద్ద గొడవ చేయొచ్చు ఈ వీడియో చేసి. కాకపోతే నేనేమంటున్నానంటే, ఆయన ఆ మాట అనకపోతే ఏ రివ్యూయర్ ఆయన గురించి క్వశ్చన్స్ వెయ్యడు. మా ఒపీనియన్ మేము చెప్పుకుంటూ పోతాం. మీరు ఆ మాట అన్నారు కాబట్టి మేము దానికి కౌంటర్ వేయాలి కదా, అందుకని ఆ మాటకి కౌంటర్ ఇస్తాను. మీరు ఒక హిట్ మూవీతోని ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 వేలు సర్వైవ్ అవుతారు. 2020 నుంచి మీరు తీసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అండి. ఏదో ఒక మూవీ హిట్ అయింది అంతే. ధమాకా ఒకటి హిట్ అయింది, అమ్మయ్య ధమాకా హిట్ అయింది కాబట్టి నేను ఇంకొక 10 మూవీలు చేసుకుంటా, అందులో 10 ఫ్లాపులు చేసుకుంటా, మళ్ళీ ఏదో ఒక హిట్ ఇస్తే మళ్ళీ ఓకే. అది కాదండి మీరు చూసుకోవాల్సింది. మీరు కరెక్ట్గా చెప్పాలంటే మేము మూవీస్ 30 crores కూడా బిజినెస్ చేయట్లేదు, అంటే 30 crores కూడా కలెక్ట్ చేయట్లేదు. 21 crores, 22 crores, 20 crores, 30 crores, 35 crores మ్యాక్సిమం. మొన్న ధమాకాలో 100 కోట్లు వచ్చినాయి. 100 కోట్ల కానీ 100 కోట్ల హీరో కాదండి, ఒక్క మూవీకి 100 కోట్లు వచ్చినాయి అంతే. మిగతా అన్ని మూవీస్ అన్ని 30 crores ఉన్నాయి. దాని గురించి ఆలోచించుకోండి. రవితేజ ఫ్యాన్స్కి నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, రివ్యూయర్స్ అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, వాళ్ళు చెప్తారు. మీరు ఇక్కడే కాదు, ఒక పెళ్ళికి వెళ్ళినా కూడా జనాలు రివ్యూకి ఇస్తారు, ఆ పెళ్ళి ఎలా జరిగింది అనేది. ఒక పొలిటికల్ దాని మీద, ఒక లీడర్ మీద, ఎవరి మీదైనా ఒక ఒపీనియన్ అంటూ ఒకటి ఉంటుంది. వీటని మీద మన ఒపీనియన్ ఇది, అన్నిటికీ క్వశ్చన్ ఇస్తారు. మీరు సినిమాలు తీసిన ప్రతి సినిమాలకి ఏంటి, అన్నిటికీ రివ్యూ ఉంటుంది. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదండి. ఈ రివ్యూ సిస్టమ్ అనేది మొత్తం హోల్ వరల్డ్ జరుగుతుంది. ఈ రివ్యూ సిస్టమ్ అనేది అందరు రివ్యూ చేసుకుంటారు. మీరేంటంటే, మీరు ఎవరిని లాస్ చేయకుండా, ఏ డిస్ట్రిబ్యూటర్స్కి ఏ ప్రొడ్యూసర్స్కి లాస్ అవ్వకుండా మూవీస్ తీసి ఉన్న బడ్జెట్లోనే తీసి ఎంత రికవరీ అవుతుందో అంత రికవరీలోనే పెట్టుకొని సినిమా తీయండి. ఈవెన్ ఫ్లాప్ అయినా రికవరీ అమౌంట్ వచ్చేస్తుంది. ఇంకా మీరు తక్కువ బడ్జెట్లో తీయండి మూవీని, 17-15 crores మూవీ తీయండి, మీరు 30 crores కలెక్ట్ చేస్తారు కదా ప్రతి మూవీ మీది. సో 30 crores అంటే 15 crores లాభమే కదా, బాక్స్ ఆఫీస్ సక్సెస్లో ఉంటారు కదా. 50 crores తీసి 30 crores సంపాదించి మళ్ళీ రివ్యూయర్ సిస్టమ్స్ అంటే ఎట్లా అండి? ఒక్క హిట్ మొత్తం సరే, ఓవరాల్ మీ కెరియర్లో మొత్తం ఉన్న హిట్ లిస్ట్ తీసుకుంటే ఎన్ని హిట్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాప్స్ ఉన్నాయి? ఫ్లాప్సే ఎక్కువ ఉన్నాయండి హిట్స్ కంటే. ఎంత సక్సెస్ రేట్ ఉంది అది చూసుకోండి. 10%, 20% సక్సెస్ రేట్తోని మనం లైఫ్ని లీడ్ చేస్తుంటాం. సో కాబట్టి మీరు అది ఎట్లా గెయిన్ చేయాలి, ఇంకా ఎలా ఎదగాలి,
ఇంకా ఎలా ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచించాలి, కానీ ఎవరో ఒకరు నా మూవీని రివ్యూవర్సే ఖరాబ్ చేస్తున్నారని కాదు. మీరు తీసిన మూవీస్ వల్ల మీ ప్రొడ్యూసర్స్ లాస్ అవుతున్నారు, దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఏమన్నా అంటే ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్, నేను జస్ట్ యాక్ట్ చేసుకుంటూ పోవడమే, యాక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఎందుకంటే మీకు సంబంధం లేదు కదా, ఎంత లాస్ అయినరు ఎవరు పోయినా కూడా మీకు సంబంధం లేదు. మీ ప్రొడ్యూసర్స్ లాస్ అయినా, మీ డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయినా మీకు సంబంధం ఉండదు. మీరు జస్ట్ అన్ యాక్టర్. మీరు ఇట్లా పోవడమే. సక్సెస్ ఫెయిల్యూర్తో నాకు సంబంధం లేదు, పోతూనే ఉంటా. సక్సెస్ ఫెయిల్యూర్తో మీకు సంబంధం ఉండదండి. ఎందుకంటే మీరు సక్సెస్ని ఫెయిల్యూర్ని మీరు ఎత్తికెక్కించుకుంటే మీరు ఎప్పుడో ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి 2020 నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ లాస్లో మీరు ఎదిగారన్నది ఆలోచించాలి. ఐఎమ్ రియలీ సారీ టు రవితేజ గారు అండ్ రవితేజ గారు ఫ్యాన్స్కి. ఎందుకంటే కొంచెం కోపం వచ్చింది. సో కొంచెం డేటా వైజ్ చూసుకుంటే నేను చెప్పింది నిజమే అనిపిస్తుంది, బట్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ గైస్.